రైట్. అమర్ గారితో స్టార్ట్ చేద్దామండి. అమర్ గారు ఫ్రెష్ గా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. చాలా తక్కువ సమయం ఉన్న నిడివిలో ఈ నేపథ్యంలో అంటే ఏదైనా కూడా మేనిఫెస్టోలన్నిటికీ సంబంధించి ఉచితాలు లేదంటే ఫ్రీ పథకాలని ఏమేమి చేస్తామని ఊదరగొట్టే ప్రతిదానికి కూడా ప్రజల చెవులు అలవాటు పడిపోయి ఉన్నాయి. సో ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం అది అమల్లోకి వచ్చినప్పుడు కదా వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇవ్వడమో మరేదో. సో మీ మేనిఫెస్టోకి సంబంధించి అసలు మీ వివరణ ఏంటి అమర్ గారు? అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మేనిఫెస్టో అనే దానికి ఒక చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుందండి ప్రతి ఎన్నికలలో. మేనిఫెస్టో అంటే అదేదో వేలం పాటనో అరస్ పాటనో కాదు. మేనిఫెస్టో అంటే ఆ ప్రాంతం యొక్క ప్రజలకు సుపరిపాలన ఏ విధంగా అందివ్వాలి దానికి ఒక పార్టీ ఇచ్చే ఒక ప్రమాణ పత్రం అది. ఇట్ ఈస్ లైక్ భగవద్గీత, ఇట్ ఈస్ లైక్ బైబిల్, ఇట్ ఈస్ లైక్ ఖురాన్. సో ఆ కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఆ కమిట్మెంట్ ఉన్న పార్టీ చెప్తేనే అది నమ్ముతారు. లేకుంటే ఇప్పుడు ఏదో వచ్చేసి నేను 500 గజాల ఇల్లు ఇస్తాను, ఇట్లాంటివి మేనిఫెస్టోలు కూడా మనం చూస్తున్నాం. సో దర్ ఈస్ ఆల్ జోక్. సో వాళ్ళు అసాయికి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. కీపింగ్ దట్ అసైడ్, మేజర్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్న పార్టీ కాబట్టి చాలా పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా వేరే రాష్ట్రాలలో ఉండే, అంటే మేము దాదాపు 21 రాష్ట్రాలను పరిపాలించిన అనుభవము, 18 రాష్ట్రాలలో ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న అనుభవంతో క్రోడీకరించి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ సుపరిపాలన, రేపు డబ్లింగ్ సర్కార్ మాది వస్తున్నది కాబట్టి ఇక్కడ సుపరిపాలన ఏ విధంగా అందించాలి, ఇక్కడ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని బేసిస్ మీద చేశామండి. దానిలో 2-3 విషయాలు చెప్తాను. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఉత్తరప్రదేశ్లో 19% వ్యాట్ ఉందండి. అదే తెలంగాణకు వచ్చేసరికి 36% వ్యాట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ డబుల్. సో ఇప్పుడు దాన్ని తగ్గించడం అనేది ఇమ్మీడియట్ గా చేయగలిగే విషయం, రైట్? సో అదొకటి మేము చెప్పాము. రెండోది, తెల్ల రేషన్ కార్డుల సంఖ్య పెంచుతామని చెప్పినాం. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మేము సన్నబియ్యం ఇస్తాము అని చెప్తున్నారు తప్పితే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య పెంచుతామని చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే వాళ్ళకు చేత కాదు, అది వాళ్ళకు చేత కాదు. వాళ్ళు దాన్ని టచ్ చేస్తే అదేదో పెద్ద షాక్ కొడుతుంది అనే ఒక భయంతో ఈరోజు తెల్ల రేషన్ కార్డులు అనుభవించే వాళ్ళ సంఖ్య, పేదవాళ్ళ సంఖ్య మీరు చూసినట్టయితే చాలా డబ్బులున్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డులు ఉంటున్నాయి. అసలు పేదవాళ్లకు ఎవరైతే నిజంగా దాని లబ్ధి పొందానో, నిజంగా ఎవరికైతే బియ్యం అవసరం ఉన్నదో, లేకుంటే ఇంకోటి అవసరం ఉందో వాళ్ళకి ఈరోజు లేదు. ఈ 12 సంవత్సరాల్లో లాస్ట్ ఇచ్చింది ఎప్పుడు? 2013లో కొత్త రేషన్ కార్డు ఇచ్చారంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పటి వరకు ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే మన యొక్క ఎంటైర్ స్పిరిట్, రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఏముంటుందంటే, ఎవరైతే లాస్ట్ ఆఖరి వ్యక్తి ఎవరైతే దాన్ని పొందలేడో అతనికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి సొసైటీలో అనేది మన రాజ్యాంగం యొక్క స్పిరిట్. అట్లాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అంత్యోదయ, అంటే ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలి.